హాయ్ ఫ్రెండ్స్, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు గోడల మధ్య నుంచి వింత శబ్దాలను ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రపంచంలో సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో భయంకర నిజాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పాత హారర్ సినిమాలు చూసే ఉంటారు. 1982లో వచ్చిన క్లాసిక్ హారర్ మూవీ పోల్టర్గెయిస్ట్. ఇందులో వాడిన అస్థిపంజరాలు ప్లాస్టిక్వి కాదు, నిజమైన మనుషుల శవాల అస్థిపంజరాలు. ఆ సమయంలో ప్లాస్టిక్ అస్థిపంజరాల కంటే మెడికల్ హాస్పిటల్లో నుండి నిజమైన శవాల అస్థిపంజరాలు కొనడమే చౌకగా ఉండేదట. ఆ సినిమా షూటింగ్ అయిపోయాక అందులో నటించిన కొందరు నటులు వింత పరిస్థితుల్లో చనిపోయారు. దీన్నే పోల్టర్గెయిస్ట్ శాపం అంటారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వారి గోర్లు, జుట్టు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అందుకే పూర్వం సమాధుల్లో శవాలను దాచిపెట్టినప్పుడు గోర్లు పెరిగి శవపేటికలను గీరినట్లు గుర్తులు ఉండేవి. అయితే సైన్స్ ప్రకారం మనిషి చనిపోయాక శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల చర్మం వెనక్కి గుంజుకుంటుంది. దానివల్ల లోపల ఉన్న గోర్లు, జుట్టు బయటికి వచ్చి పెరిగినట్లు కనిపిస్తాయి. చూడ్డానికి ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శపించబడిన వస్తువుల్లో డైబిగ్ బాక్స్ ఒకటి. ఇదొక వైన్ క్యాబినెట్. ఈ పెట్టెని ఎవరైతే కొన్నారో వారికి విపరీతమైన పీడకలు రావడం, ఇంట్లో వింత శబ్దాలు వినపడడం, రక్తం వాసన రావడం జరిగాయి. చివరికి దీన్ని పరీక్షించిన నిపుణులు ఇందులో ఒక దుష్టశక్తి బంధించబడి ఉందని తేల్చారు. ప్రస్తుతం దీన్ని లాస్ వేగస్లోని జాక్ బ్యాగన్స్ మ్యూజియంలో ఉంచారు. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళగా ఎలిజబెత్ బాథరీని పిలుస్తారు. ఈమె 16వ శతాబ్దానికి చెందిన ఒక హంగేరియన్ రాణి. తను ఎప్పటికీ యవ్వనంగా, అందంగా ఉండాలని దాదాపు 650 మంది యువతులను దారుణంగా చంపి వారి రక్తంతో స్నానం చేసేదట. ఈమె నివసించిన కోటలో ఇప్పటికీ ఆ రక్తం వాసన వస్తుందని, అక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికులు చెబుతారు. ఉక్రెయిన్లోని ప్రీప్యాట్ నగరం 1986 చెర్నోబిల్ అణుప్రమాదం తర్వాత పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్పుడు దీన్ని గోస్ట్ టౌన్ అంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఈ నగరాన్ని చూసేటప్పుడు ఖాళీగా ఉన్న కిటికీల వెనుక, రోడ్ల పక్కన వింత వింత నీడలు, మనుషుల్లాంటి ఆకారాలు కనిపిస్తుంటాయి. రేడియేషన్ వల్ల చనిపోయిన వారి ఆత్మలు ఇప్పటికీ అక్కడే తిరుగుతున్నాయని నమ్ముతారు. మీరు రాత్రిపూట చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఫోన్ చూస్తున్నప్పుడు మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా మిమ్మల్ని నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటుంది. కొన్ని హారర్ థియరీస్ ప్రకారం మనం చీకటిని చూసేదానికంటే మన ఫోన్ కెమెరా లెన్స్ చీకట్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ కిరణాలను, మన వెనుక కదిలే వింత ఆకారాలను సులభంగా గుర్తిస్తుంది. బహుశా మీ ఫోన్ కెమెరాకు మీ వెనక ఏదో కనిపిస్తుందేమో, కానీ ఇది మీకు చెప్పలేదు కదా. రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉన్న కుల్దారా ఒక శపించబడిన గ్రామం. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క రాత్రిలో ఈ గ్రామానికి చెందిన 1500 మందికి పైగా ప్రజలు ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయారు. వారు వెళ్తూ ఈ గ్రామంలో ఇకపై ఎవరూ నివసించలేరు, ఇక్కడికి వచ్చిన వారు నాశనమైపోతారు అని శపించి వెళ్ళారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గ్రామంలో రాత్రిపూట ఎవరూ నిద్రపోరు. పారానార్మల్ సొసైటీ పరిశోధనల ప్రకారం అక్కడ ఇప్పటికీ వింత నీడలు కదలడం, గాజులు పగిలిన శబ్దాలు, రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్లు వినపడడం వంటి వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దంగా ఉండే గది అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉంది. దీన్ని అనకోయిక్ ఛాంబర్ అంటారు. ఇక్కడ బయటి శబ్దాలు 0% కూడా వినపడవు. విచిత్రం ఏంటంటే ఈ గదిలో ఏ మనిషి కూడా 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఒంటరిగా గడపలేకపోయాడు. అంత నిశ్శబ్దంలో మనిషికి తన సొంత గుండె చప్పుడు, నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం, చివరికి ఎముకలు కదిలే శబ్దాలు కూడా క్లియర్గా వినపడతాయి. కొద్దిసేపటికే మెదడు భ్రమలకు లోనై తమ పక్కనే ఎవరో శ్వాస తీసుకున్నట్లు, ఎవరో మాట్లాడుతున్నట్లు భయంకరమైన హెలుసినేషన్స్ రావడం మొదలవుతాయి. నిశ్శబ్దం కూడా ఎంత భయంకరంగా మారుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి ఫ్యాక్ట్స్. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ధైర్యవంతులైన స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి హారర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.